మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. జగజ్జేత భారత్ 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ టీమిండియా కైవసం. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం. దాదాపు మ్యాచ్ చేజారిన దశలో రోహిత్ సేన మ్యాజిక్. కోహ్లీ, అక్షర్, దుబే హీరోలే, సూపర్ హీరో సూర్యనే. బౌండరీ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్. చివరి 4 ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసిన పేసర్లు. ఒత్తిడిలో చేతులెత్తేసిన సఫారీలు. ప్రధాని మోడీ, రేవంత్ అభినందనలు. ఇక్కడ నిన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై ఇక్కడ 7 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ మనం ఇంకా 17 ఏళ్ల తర్వాత ఇది టీ20 వరల్డ్ కప్ టీమిండియా కైవసం చేసుకుందంట. ఇక్కడ మనకు ఇక్కడ విజయం భారత్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు మనం. దక్షిణాఫ్రికా విజయానికి చివరి 24 బంతుల్లో 26 పరుగులు అవసరం. హార్డ్ హిట్టర్లు క్లాసెన్, మిల్లర్ నుంచి ఊపు మీదున్న మిల్లర్ మంచి ఊపు మీద ఉన్నారు. భారత్ విజయంపై అభిమానులు దాదాపుగా ఆశలు వదిలేసుకున్నారు. కానీ అద్భుతం జరిగింది. బుమ్రా, హర్షదీప్, హార్దిక్ సూపర్ బౌలింగ్తో చివరి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమై దక్షిణాఫ్రికా తడబడుతున్న స్థితిలో బౌండరీ లైన్పై సూర్యకుమార్ యాదవ్ పట్టిన సూపర్ మ్యాచ్ను మలుపు తిప్పేసింది. అచ్చంగా 1983 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్ను కపిల్ వెనక్కి పరిగెడుతూ ఒడిసిపట్టి మ్యాచ్ను భారత్ వైపు లాగేశాడు. సిక్సర్గా వెళ్తున్న మిల్లర్ షాట్ను బౌండరీ వద్ద లైన్కు అటు ఇటు దుముకుతూ పట్టేశాడు. అంతే, టీ20 వరల్డ్ కప్ భారత జట్టు వశమైంది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా జట్టుపై రోహిత్ సేన విజయం సాధించింది. మన జట్టుకు ఇది 2వ టీ20 వరల్డ్ కప్. 2007లో ధోని సేన కప్పు సాధించిన 17 ఏళ్లకు రోహిత్ సేన కప్పు ఒడిసిపట్టింది. ఇక్కడ 17 సంవత్సరాల తర్వాత ఇక్కడ 2007లో ధోని సేన కప్పు సాధించింది. 2007 తర్వాత ఇప్పుడు ఇదే మళ్ళీ మొదటిసారి ఇక్కడ వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ రోహిత్ సేన కెప్టెన్సీలో గెలుచుకోవడం జరిగిందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అంతర్జాతీయ టీ20లకు విరాట్ కోహ్లీ గుడ్ బై. ఫైనల్లో విజయం అనంతరం ప్రకటన. తుది సమరంలో అద్భుత ఇన్నింగ్స్. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్గా కోహ్లీ, బుమ్రా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇక్కడ విరాట్ కోహ్లీ టీ20లకు అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటి నుంచి ఇక విరాట్ కోహ్లీ టీ20లో ఆడాడన్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ తుది సమరంలో అద్భుత ఇన్నింగ్స్. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్గా కోహ్లీ, బుమ్రా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ వీళ్ళకే వచ్చిందట. కోహ్లీ, బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చింది. తెలంగాణ ఇక మెడికల్ హబ్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ ఇక మెడికల్ హబ్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలిస్తున్న సీఎం. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని ఇక్కడ తెలంగాణ మెడికల్ హబ్గా ఏర్పాటు చేస్తారంట. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలిస్తున్న సీఎం. శంషాబాద్లో 1000 ఎకరాల్లో మెడికల్ టూరిజం. ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందేలా డీజీ కార్డులు. హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరం అభివృద్ధి. త్వరలోనే ఎయిర్పోర్టు, టెక్స్టైల్ పార్కు. రేవంత్ రెడ్డి నగరంలో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం. వరంగల్ హనుమకొండలో విస్తృతంగా పర్యటన. ఇక్కడ నిన్న వరంగల్ సందర్శించిండు. ఇక్కడ వరంగల్లో ఇక్కడ వివిధ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి సమీక్షించినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మెడికవర్ ప్రైవేట్ ఆసుపత్రిని ఓపెనింగ్లో కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని కూడా ఇక్కడ నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఇక్కడ ఆయన పరిశీలించి దానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ను మెడికల్ హబ్గా హైదరాబాద్ను తయారు చేస్తాడంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ శంషాబాద్లో 1000 ఎకరాల్లో మెడికల్ టూరిజం. ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందేలా డీజీ కార్డులు ఇప్పిస్తాడంట ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. ఈ వరంగల్ పర్యటనలో భాగంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ మాట్లాడడం జరిగిందని తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి
చెందిందని విద్య, వైద్యం, విద్యుత్తు నిరంతరం ఉండటంతో పాటు ఫార్మా, ఐటీ, టూరిజం విద్యా సంస్థలు నగరాన్ని ఆ స్థాయిలో నిలిపాయని తెలిపారు. కోవిడ్ సమయంలో మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేసిన 4 కంపెనీల్లో 3 హైదరాబాద్ చెందినవేనని గుర్తు చేశారు. శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించారు. తొలుత వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కును, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి హనుమకొండలో కలెక్టరేట్లో వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం హనుమకొండ హంటర్ రోడ్లో నిర్మించిన మెడికల్ మల్టీనేషనల్ ఆసుపత్రిని ప్రారంభంలో కూడా పాల్గొన్నట్టు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా హైదరాబాదులో మన తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం కరెంటు, విద్యుత్ ఉండడం, అన్ని అభివృద్ధి, విద్యా, వైద్య సదుపాయాలు ఉండడం వల్ల హైదరాబాదు విశ్వనగరంగా ఇక్కడ అభివృద్ధి చెందింది అన్నట్టుగా ఇక్కడ హైదరాబాద్ను ఉద్దేశించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నెరవేరిన కంటోన్మెంట్ కళ, గ్రేటర్ హైదరాబాద్లో విలీనానికి కేంద్రం అంగీకారం. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ పౌర ప్రాంతాలు రాష్ట్రాలకే. ఇక్కడ ఎప్పటి నుంచో కంటోన్మెంట్ అంటే ఇక్కడ కేంద్రం పరిధిలో ఉందేమో. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో విలీనానికి కేంద్రం అంగీకారం. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ పౌర ప్రాంతాలు ఇక్కడ మొత్తం రాష్ట్ర పరిధిలోకి, ఇక్కడ రాష్ట్రాలకి అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆ నామినేటెడ్ పదవులకు గ్రీన్ సిగ్నల్. 37 మంది నియామకానికి అధిష్టానం ఓకే. జూలై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ. కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. 37 మంది నియామకానికి అధిష్టానం ఓకే. జూలై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ. నామినేటెడ్ పదవులకు గ్రీన్ సిగ్నల్ అంట. ఇక్కడ ఇది 37 మందిని నియమిస్తారంట. అధిష్టానము, కాంగ్రెస్ అధిష్టానం ఓకే చేసింది. జూలై మొదటి వారంలో ఓకే. కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అంట. కాంగ్రెస్లోకి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఆయన కూల్చుడు కథలు. 1-2 నెలలు ఓపిక పట్టండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్లో ఉన్నాం. 2 నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై నాకు ఆశ లేదు. ఇక్కడ ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్లో ఉన్నారని, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్లో ఉన్నాం. 2 నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై నాకు ఆశ లేదని ఇక్కడ రేవంత్ ప్రభుత్వం పడబోతుంది, ఉండదు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇలాంటి పిట్ట కథలు చెప్పడం అలవాటే. ఇవన్నీ కేసీఆరే మాట్లాడుతున్నారు, ఇక్కడ అలవాటే అని ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనం. కనుక ఆయన మాటలను సొంత పార్టీ వాళ్ళు కూడా నమ్మడం లేదు. కేసీఆర్కు జాతకాలపై నమ్మకం కూడా ఎక్కువే. ప్రస్తుతం ఆయనకు గ్రహాలు అనుకూలంగా లేవట. వచ్చే సెప్టెంబర్ తర్వాత ఆయనకు మంచి రోజులు వస్తాయట. బహుశా ఈ జాతకాలనే నమ్ముకొని 1-2 నెలల తర్వాత రేవంత్ ప్రభుత్వం పడిపోతుందని చెబుతుండవచ్చు. అయితే కేసీఆర్ చెబుతున్న మాటల గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ ఆపరేషన్ ఆకర్షణను వేగవంతం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో బీజేపీ అగ్రనేతలు కూడా తెలంగాణలో అతుకుల పొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడకపోవచ్చు. మహారాష్ట్రలో ఆ పార్టీ చేసిన ప్రయోగం వికటిస్తుంది. ఇక్కడ అయితే ఈ విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్న దానికి గ్రహించి ముందు చర్యలు తీసుకుంటున్నాడంట. ఎక్కడైతే ఇక్కడ బీజేపీ మహారాష్ట్రలో ఇంత ముందుకు ఇదే ప్రయోగం చేసింది. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పని చేసే అవకాశం ఉండొచ్చు అని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనం. కేసీఆర్ ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ఘనత ఆయనదే. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ను తప్పుబట్టే నైతిక అర్హత ఆయనకు లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్ కుటుంబంపై ఇప్పుడు సానుభూతి వారే కరువయ్యారు. కవితను జైల్లో పెట్టి 100 రోజులు దాటినా తలుచుకునే వారే లేకుండా పోయారు. ఇక్కడ కేసీఆర్ ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ఘనత కేసీఆర్కి దక్కింది. ఇక్కడ ఎమ్మెల్యేలను, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం అది కేసీఆర్ చేసిందే. ఇప్పుడు ఆయనకే ప్రస్తుత దుస్థితి ఇప్పుడు ఆయన్నే ఎదుర్కొంటుండే అలాంటి ఇబ్బందిని అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ చేసిన తప్పు ఇప్పుడు ఆయన్నే ఇబ్బందుల్లో పడేసింది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. బ్రహ్మాండమైన ప్రజా మద్దతుతో 2018లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారు. సీఎంలు ఎలా ఉండకూడదో తమ చర్యల ద్వారా భావితరాలకు చెప్పారు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా మేమేం తక్కువ చేశామని మమ్మల్ని ఓడించారు అని ప్రజలను నిందిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న స్పృహ లేకుండా రాచరిక పోకడలకు పోతే ప్రజలు సహించరని ఎందుకు తెలుసుకోరో తెలియదు.
ఇక్కడ 2018లో బ్రహ్మాండమైన విజయం సాధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఏపీలో జగన్ 2019లో విజయం సాధించారు. అంతే విధంగా ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలకు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల సమస్యలను అర్థం చేసుకోక వాళ్ళ రాచరిక పోకడలకు పోతే ఇక్కడ ఈ విధంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ అధికారం రాకుండా పోతుంది. ఇక్కడ వాళ్ళు ఓడిపోవడానికి అదే కారణం అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం. ప్రస్తుత రాజకీయాల్లో అధికారం కోల్పోయిన పార్టీలు మనుగడ సాగించడం కష్టంగా ఉంటుంది. గతంలో చంద్రబాబు కూడా ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన పడని పాటలు లేవు. కేసీఆర్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా తనను తాను మభ్యపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుత రాజకీయాల్లో అధికారం కోల్పోయిన పార్టీలు మనుగడ సాగించడం కష్టంగా ఉంది. ఇక్కడ చంద్రబాబు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొని మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు పడని పాటలు లేవు. ఎన్నో ప్రయత్నం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చిండు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఆయన చంద్రబాబు అధికారంలోకి వచ్చిండు. కానీ అలాంటి ప్రయత్నం చేయకపోగా ఇక్కడ తన తప్పును తనను తాను మభ్యపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తన తప్పును సర్ది చేసుకుంటున్నాడు ఆయన్నే అన్నట్టుగా, ఇక్కడ తప్పేం లేదు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ భావిస్తున్నాడు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కట్టుకథలు పిట్టకథలతో కేసీఆర్ కాలక్షేపం. తెలంగాణలో కట్టుకథలు పిట్టకథలతో కేసీఆర్ కాలక్షేపం చేస్తుండగా ఏపీలో మాజీ సీఎం జగన్ బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతున్నారు. సీఎం ఎలా ఉండకూడదో జగన్ చాలా బలంగా రుజువు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అనుక్షణం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల పోకడలను, ప్రభుత్వ దుశ్చర్యలను గుర్తుకు తెచ్చుకుని బ్లూ బుక్ రూపొందించుకొని అందుకు అనుగుణంగా ప్రస్తుత మంత్రులు నడుచుకోవాలి. ఇక్కడ తెలంగాణలో పిట్టకథలతో కేసీఆర్ కాలక్షేపం చేస్తుండగా జగన్ బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతున్నాడంట. జగన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడంట. కేసీఆర్ ఏమో కట్టకథలతో ఇక్కడ సమయం కాలక్షేపం చేస్తున్నారు. ఇది సీఎం ఎలా ఉండకూడదో జగన్ నిరూపించుకున్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా చంద్రబాబు ముందు జాగ్రత్తగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తించకూడదో జగన్ పాలనలో వాళ్ళని చూసి వీళ్ళు ఆ దారిలో పోకుండా ప్రజలకు ఉద్దేశించి పనిచేసుకోవాలన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి కథనం. రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు విషయంలో చంద్రబాబు తొలి విమర్శ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పరంగా ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్నుమూసినప్పుడు ఆయన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు బాధపడతారు. గతించిన వారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం కోసం సంస్మరణ సభలు పెట్టుకుంటారు. నాయకుడైతే ఆయనను అభిమానించే ప్రజలు స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో రామోజీరావు సంస్మరణ సభను ప్రభుత్వ పరంగా కాకుండా ఆయనతో అనుబంధం ఉన్నవారితో కమిటీ ఏర్పాటు చేసి నిర్వహింపజేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు. ప్రభుత్వ పరంగా కాకుండా ఆయనతో అనుబంధం ఉన్న వారితో కమిటీ ఏర్పాటు చేసి నిర్వహింపజేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదని ఇక్కడ ప్రభుత్వ పరంగా సంస్మరణ సభ రామోజీరావు మరణించిన సందర్భంగా సంస్మరణ సభ చంద్రబాబు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడంతో ఇక్కడ కొద్దిగా విమర్శను ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా ఇక్కడ ఆయనకు అనుబంధంగా ఉండే వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేసి రామోజీ సంస్మరణ సభ ఏర్పాటు చేసేది ఉంటే విమర్శలకు తావు లేకుండా పోవు కదా అని ఇక్కడ రామోజీరావు సంస్మరణ సభను ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడ చంద్రబాబు గురించి ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనంలో ఆయన మాట్లాడడం జరిగింది. పిండానికి గండం. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అధికంగా గర్భస్రావాలు. సిరిసిల్ల, భూపాలపల్లిలో అత్యధికం. మహిళల అనారోగ్యమే ప్రధాన కారణం. జనవరి, మే మధ్య 2.80 లక్షల రిజిస్ట్రేషన్లు. వీరిలో 10% మందికి అబార్షన్, 6% 3 నెలలు పైబడిన గర్భిణీల్లోనే. తెలంగాణలోని 10 జిల్లాల్లో గర్భస్రావాల అబార్షన్ల శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు అన్ని జిల్లాల్లో నమోదైన గర్భిణీల్లో 10% మందికి అబార్షన్లు అయినట్లు తేలింది. ఈ విషయాన్ని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ 5 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,84,208 మంది గర్భిణీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 29,563 మందికి గర్భస్రావమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా 3 మాసాల పైబడిన గర్భిణీల్లో అబార్షన్లు జరుగుతున్నట్లు, ఇందుకు ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణంగా వైద్య శాఖ గుర్తించింది. మొత్తం గర్భిణీల్లో 15,777 మంది
6% 3 మాసాలు నిండిన తర్వాత తమ గర్భాన్ని ఇక్కడ పోగొట్టుకుంటున్నారట. మొత్తం గర్భిణీలు 15,707 మంది ఇక్కడ 2,84,288 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే గర్భిణీలు, అందులో 29,563 మందికి గర్భస్రావం అయినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. దానికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యలు, అనారోగ్య కారణాల వల్ల ఇది జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయోధ్యలో కుంగిన రాంపద్, రోడ్డుపై గుహలను తలపించేలా గోతులు, వర్షాలకు చిత్రమైన రామమందిర మార్గం. ఇక్కడ అయోధ్యలో కుంగిన రాంపద్ అని ఇక్కడ రోడ్డుపై గుహలను తలపించేలా గోతులు, వర్షాలకు చిత్రమైన రామమందిర మార్గం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం మన రామ మందిరం ఏర్పాటు చేసిందో అయోధ్యలో, ఇక్కడ దానికి సంబంధించిన రహదారి ఇక్కడ అంతే గుంతలమయం, ఇక్కడ అంత భవనం కూడా కుంగిందంట ఇక్కడ వర్షాలకు అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అంజన్న చింతన పవన్, కొండగట్టులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు. ఇక్కడ డిప్యూటీ సీఎంగా అయిన కారణంగా ఆయన మాల వేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆ సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని ఇక్కడ తెలుసుకోవచ్చు. బీహార్కు హోదా ఇవ్వాలి లేదా ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి జేడీయూ డిమాండ్. సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం. ఇక్కడ బీహార్కు హోదా ఇవ్వాలి లేదా ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి జేడీయూ డిమాండ్ చేసింది. సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జాతీయ కార్యవర్గ సమావేశంలో వీళ్ళు తీర్మానించారు. 130 కోట్ల చేనేత వస్త్రం చీలికలు పీలికలై అత్యంత విలువైన సరుకు నిల్వల పట్ల తీవ్ర నిర్లక్ష్యం, నెలల తరబడి గోదాముల్లోనే మూలుగుతున్న వైనం. బడి హాస్టల్ పిల్లలకు యూనిఫామ్, ఇతరత్ర అవసరాలకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన గత బీఆర్ఎస్ సర్కార్ సంరక్షణ చర్యలు లేక కొంత ఎలుకలు పందికొక్కుల పాలు. బకాయిలే 220 కోట్లు, పవర్లూమ్ ఉత్పత్తులవి 112 కోట్లు. ఇక్కడ 130 కోట్ల చేనేత వస్త్రం చీలికలు పీలికలై అత్యంత విలువలైన సరుకు నిల్వల పట్ల తీవ్ర నిర్లక్ష్యం. ఇక్కడ 130 కోట్ల చేనేత వస్త్రములు మొత్తం ఇక్కడ చీలికలు పీలికలు అంటే డ్యామేజ్ అయినాయంట. ఇది అత్యంత విలువైన సరుకుల నిల్వల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించిరు. నెలల తరబడి గోదాముల్లోనే మూలుగుతున్న వైనం. బడి హాస్టల్ పిల్లలకు యూనిఫామ్, ఇతరత్ర అవసరాలకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన గత బీఆర్ఎస్ సర్కారు బడి హాస్టల్ పిల్లలకు యూనిఫామ్, ఇతరత్ర అవసరాలకు పెద్ద ఎత్తున తయారు చేయించింది. దాన్ని విద్యార్థులకు అందజేయడంలో మరి నిర్లక్ష్యం వహించే కారణంగా ఇక్కడ అవన్నీ డ్యామేజ్ అయినట్టు 130 కోట్ల సరుకు అంత చేనేత వస్త్రములన్నీ డ్యామేజ్ అయినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. సంస్కరణ చర్యలు లేక కొంత ఎలుకలు పందికొక్కుల పాలంట. బకాయిలే 220 కోట్లు, పవర్లూమ్ ఉత్పత్తులవి 112 కోట్లు. చేనేత సహకార సంఘాల్లో బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన వస్త్రం అది, విలువ 130 కోట్లు. ఈ వస్త్రంతో బడులు, సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల కోసం యూనిఫామ్, ఇతర దుస్తులు తయారు చేయించేందుకు ప్రత్యేక దుస్తులకు ఎంబ్రాయిడరీతో సొబగులు అద్దించి టెస్కో తెలంగాణ చేనేత సహకార సంఘం షోరూముల్లో పెట్టి విక్రయించేందుకు, హాస్టల్ విద్యార్థుల కోసం జంపాకానాలు, దుప్పట్లు తయారు చేయించేందుకు ప్రభుత్వం ఈ విధంగా విద్యార్థులకు, హాస్టల్ పిల్లలకు మరి బడి హాస్టల్ పిల్లలకు యూనిఫామ్లు, ఇతరతర సామాగ్రి తయారు చేసింది. వాళ్ళని పంపిణీలో ఇక్కడ నిర్లక్ష్యం వహించింది. అదే గోదాములో ఉండడం కారణంగా ఎలుకలు పందికొక్కులు ఇక మొత్తం 130 కోట్ల చేనేత వస్త్రం అంతా డ్యామేజ్ అయినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎస్బీఐ సారథిగా శ్రీనివాసులు శెట్టి, అతిపెద్ద బ్యాంకుకు చైర్మన్గా పాలమూరు వాసి. ఎఫ్ఎస్ఐబి సిఫారసు కేంద్రం ఆమోదమే తరువాయి. 1988లో పీఓగా ఎస్బీఐలోకి శ్రీనివాసులు, ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో బాధ్యతలు. ఎస్బీఐ సారథిగా శ్రీనివాసులు శెట్టి ఇక్కడ ఎస్బీఐ అతిపెద్ద బ్యాంకుకు చైర్మన్గా పాలమూరు వాసి అంటే పాలమూరు జిల్లాకు చెందిన వాసి. ఎఫ్ఎస్ఐబి సిఫారసు కేంద్రం ఆమోదమే తరువాయి. 1988లో పీఓగా ఎస్బీఐలోకి శ్రీనివాసులు అంటే బేసిక్ జాబ్ పీఓ అంటే ఇక్కడ దాని ద్వారా జాయిన్ అయిన ఇతను శ్రీనివాసులు ఇప్పుడు ఎస్బీఐ సారథిగా నిర్వహించబోతున్నారు. అతిపెద్ద బ్యాంకుకు ఇక్కడ చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. ఇక్కడ ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో బాధ్యతలు చేపట్టిరంట. ఒంటరి మహిళలే టార్గెట్, డబ్బు ఆశ చూపి కోరిక తీర్చుకొని హత్య. 2 ఏళ్లలో 5గురిని చంపిన కిరాతకుడు, 3,000 అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రాణము తీశాడు. సీరియల్ కిల్లర్ను పట్టుకున్న పోలీసులు. ఇక్కడ ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.